ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ మనం అయితే స్ట్రైట్గా వెళ్తున్నాం ఆల్మోస్ట్. సో స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనిపిస్తుంది క్లియర్గా, ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది. సో ఇది స్టీరింగ్ స్ట్రైట్ ఉన్నట్టు. సపోజ్ మనం కొంచెం రైట్కి వెళ్ళినాం అనుకో, సో స్టీరింగ్ అయితే ఎట్లా ఉంటుందో చూపిస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ నేను రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేశాను. సో ఇలా రైట్కి తిప్పాను చూడండి, కొంచెమే తిప్పాను. తిప్పిన వెంటనే మళ్ళీ స్ట్రైట్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా ఉన్నప్పుడు మనకి ఇలా స్ట్రైట్గా కనిపిస్తుంది క్లియర్గా. ఒకవేళ రైట్కు లెఫ్ట్కి వెళ్తుందంటే మనం వెంటనే స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేస్తాం. ఒకవేళ మనం రైట్ టర్న్ చేయాలన్నా, యూ టర్న్ చేయాలన్నా, లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నా స్టీరింగ్ అయితే రైట్ అయితే రైట్ తిప్పుతాం, లెఫ్ట్ అయితే లెఫ్ట్ తిప్పుతాం. తిప్పిన వెంటనే మళ్ళీ నేను స్ట్రైట్ చేసుకోవాలి. స్ట్రైట్ చేసుకొని ఇలా పట్టుకున్నట్టయితే మనకి స్ట్రైట్గా వెళ్తున్నట్టు తెలుస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా కారు యొక్క స్టీరింగ్ అనేది స్ట్రైట్గా ఉన్నట్టు మనం డ్రైవింగ్ చేసుకుంటూ తెలుసుకోవచ్చు. కారు ఆగిపోయినప్పటికీ నేను కొన్ని టెక్నిక్స్ చూపిస్తాను. సో ఆ విధంగా మన కారు యొక్క స్టీరింగ్ అనేది స్ట్రైట్ ఉందా, రైట్కి ఉందా, లెఫ్ట్కి ఉందా అనేది మనం బండిలో కూర్చొని మన స్టీరింగ్తోనే మన కారు యొక్క స్టీరింగ్ అనేది స్ట్రైట్గా ఉన్నట్టు మనం ఈజీగా తెలుసుకోవచ్చు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సో మన కార్ యొక్క స్టీరింగ్ అనేది సో స్ట్రైట్గా ఉన్నట్టు ఏ విధంగా తెలుసుకోవాలి. సో కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్, న్యూ లెర్నర్స్ సో స్టీరింగ్ అనేది స్ట్రైట్ ఉందా, అసలు రైట్కి ఎంత కటింగ్ ఉంది, లెఫ్ట్కి ఎంత కటింగ్ ఉంది అనే దాని మీద చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దాని గురించి నేను కొన్ని అద్భుతమైన కొన్ని టెక్నిక్ చెప్తాను. సో మన డ్రైవింగ్ చేసుకుంటూ మన డ్రైవర్ సీట్లో కూర్చొని మన కార్ యొక్క స్టీరింగ్ అనేది రైట్కి ఎక్కువ ఉందా కటింగు, లెఫ్ట్ సైడ్ ఉందా, స్ట్రైట్గా ఉందా అనేది ఏ విధంగా తెలుసుకోవాలో మీకు క్లియర్గా అద్భుతంగా మంచి టెక్నిక్ చెప్తాను. సో ఆ టెక్నిక్ ద్వారా మీరు సింపుల్గా మీరు డ్రైవింగ్ చేసుకుంటూనే మీ కార్ యొక్క స్టీరింగ్ అనేది రైట్ కటింగ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్కి ఉందా, స్ట్రైట్గా ఎలా చేయాలి అనేది అది ఈజీగా తెలుసుకోవచ్చు. సో వీడియో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డ్రైవింగ్ నేర్చుకునే న్యూ లెర్నర్స్, బిగినర్స్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు 100% ఈ టెక్నిక్ అనేది స్టీరింగ్ అనేది కార్ యొక్క స్టీరింగ్ టైర్స్ అనేది స్ట్రైట్గా ఉన్నాయా, రైట్కి ఉన్నాయా, లెఫ్ట్కి ఉన్నాయా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, మనం ఒక దగ్గర ఎక్కడైనా సరే పార్కింగ్ చేసినప్పుడు ప్యారలల్ పార్కింగ్ కానీ, రివర్స్ ఫార్వర్డ్ పార్కింగ్, ఇక్కడ సైడ్ యాంగిల్ పార్కింగ్, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పార్కింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం స్టీరింగ్ అయితే స్ట్రైట్గా ఉంచుతాం. సో ఈ విధంగా తెలుస్తుంది. ఒకవేళ మన కార్ యొక్క స్టీరింగ్ అనేది సపోజ్ ఇలా రైట్ కటింగ్ ఉందనుకోండి, ఓకే, ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం వస్తున్నాము. సో వస్తున్నప్పుడే ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ రైట్కి ఎంత కటింగ్ ఉంది, రైట్ సైడ్ అనేది ఉన్నది స్టీరింగ్. ఇలా చూసుకున్న తర్వాతకి కార్ ఎక్కి రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ సింపుల్గా ఇలా స్ట్రైట్ చేసుకోవచ్చు. స్ట్రైట్ చేసుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు. లేదు అంటే మీరు ఏం చేయాలి తెలుసా, ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు సపోజు ఇక్కడ స్టీరింగ్ అనేది ఇక్కడ స్ట్రైట్ ఉంది, ఓకే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కొంచెం లెఫ్ట్ ఉంది అనుకోండి, ఇంత లెఫ్ట్ ఉంది అనుకోండి. సో ఇక్కడ నుంచి మన స్టీరింగ్ అనేది స్ట్రైట్ ఉందా అంటే ఇప్పుడు స్ట్రైట్ అనిపిస్తుంది, ఇట్లా ఉంది సింబల్. సో ఇక్కడ టీ కనిపిస్తుంది, మనకు స్ట్రైట్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో మనకు ముందు కొంచెం మూవ్ చేస్తే ఆటోమేటిక్ తెలుస్తుంది. సో ఇక్కడ డ్రైవింగ్ చేసుకున్నాను, మాన్యువల్ కార్ అయితే సింపుల్గా ఫస్ట్ గేర్ వేసుకొని కొంచెం మూవ్ చేయండి. చూడండి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, సింపుల్గా స్ట్రైట్ చేశాను. ఒకవేళ రైట్కి ఉంది అనుకోండి, కొంచెం ఇట్లా కొద్దిగా మూవ్ చేయండి, మూవ్ చేస్తే రైట్ సైడ్ వెళ్తుంది. సో ఆ విధంగా ఇట్లా స్ట్రైట్ చేసుకోండి. ఇట్లా మనం మూవ్ చేస్తుంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు స్టీరింగ్ స్ట్రైట్ ఉందా, రైట్ ఉందా, లెఫ్ట్ ఉందా అనేది. స్ట్రైట్ ఉంది స్టీరింగ్. సో ఓకే, ఇప్పుడు రైట్ ఫుల్ టర్న్ చేస్తున్నాను. ఓకే, ఫుల్ టర్న్ చేసిన తర్వాతకి ఈ టెక్నిక్ తెలుసుకోండి. సపోజ్ మీకు రైట్ ఎంత కటింగ్ ఉన్నా, లెఫ్ట్ సైడ్ ఉన్నా, సపోజ్ ఇదైతే ఫుల్ రైట్ ఉంది. సో కొంచెం సపోజ్ ఇట్లా ఉందనుకోండి, ఇటనే తిప్పండి. సపోజ్ ఇక్కడ ఫుల్ తిప్పండి, ఇట్లా రైట్ తిప్పిన తర్వాతకి దీన్ని స్ట్రైట్ చేయాలంటే ఒక్క రౌండ్ ఇట్లా తిప్పిన తర్వాతకి మళ్ళీ ఇంకో రౌండ్ ఇట్లా తిప్పండి, స్ట్రైట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి మూవ్ చేస్తా, చూడండి స్ట్రైట్ వెళ్తుంది. ఓకే, మళ్ళీ ఆ విధంగా కొంచెం లెఫ్ట్ ఉంది అనుకోండి, కొద్దిగా లెఫ్ట్ ఉంటే పూర్తిగా లెఫ్ట్ తిప్పండి. లెఫ్ట్ తిప్పారు కదా, ఒక రౌండ్ తిప్పిన తర్వాతకి ఇంకో రౌండ్ ఫుల్ తిప్పండి. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ ఉంది. కొంచెం మూవ్ చేస్తున్నా చూడండి, స్ట్రైట్ ఉంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, సింపుల్ టెక్నిక్. ఇప్పుడు మనకు స్టీరింగ్ అనేది సపోజు ఇప్పుడు రైట్ ఇట్లా ఉంది అనుకోండి, రైట్ ఉన్నప్పుడు ఈజీగా మీరు ఇట్లా ఉంది స్టీరింగ్, ఇట్లా స్ట్రైట్గా అనిపిస్తుంది, స్ట్రైట్ లేదు ఇది. సో కొంచెం మూవ్ చేసినా తెలుస్తుంది. ఓకే, ఒకవేళ మూవ్ చేయకుండా మీరు తెలుసుకోవాలంటే ఫుల్ రైట్ టర్న్ తిప్పేసి ఒక రౌండ్ తిప్పేసిన తర్వాతకి పూర్తిగా ఒక రౌండ్ తిప్పండి, స్ట్రైట్ అయిపోతుంది. చూడండి ఇట్లా స్ట్రైట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈజీగా స్టీరింగ్ అనేది స్ట్రైట్ ఉందా, రైట్ ఉందా తెలుసుకోవచ్చు. అద్భుతమైన టెక్నిక్ ద్వారా తెలిసిపోతుంది అన్నట్టు.